హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి, ఈజీగా తెలుసుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలు కనుక అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీల ప్రకారం న్యాయపరమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలోపు పాలేరులో అన్ని గ్రామాల సీసీ రోడ్లు పూర్తి చేస్తామని, 22.5 కోట్ల వ్యయంతో ఇందిరా మిల్లు కూడా నిర్మిస్తామని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తాయని, అనేక కష్టాలు నష్టాల నుండి పడిన తనను మంచి మెజార్టీతో గెలిపించారని చెప్పేసి ఈ రకంగా పాలేరు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఓడిపోయిన ఆ విషయాన్ని మర్చి బీఆర్ఎస్ నేతలు ఇంకా అహంకారం ధోరణి ప్రదర్శిస్తున్నారని, కళ్ళబొల్ల మాటలతో ఇంకా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ రకంగా అయితే చెప్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్తున్నదంటే అన్ని కూడా ఇస్తామనే విధంగా అయితే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తీసుకున్నారండి. ఏదైతే ఆరోగ్యశ్రీ ఉంటుందో అందులో ప్రత్యేకంగా గుండె సమస్య నిర్ధారణకు నిర్వహించినటువంటి యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక నుంచి ఆరోగ్యశ్రీలో చేయించుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే పార్కిన్సన్ కావచ్చు, వెన్నెముక వంటి ఖరీదైన వ్యాధులు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఎందుకంటే 5 లక్షలు ఉన్న వాటిని 10 లక్షలు పెంచారు కాబట్టి ఇందులో కొత్తగా ఏదైతే డిసీజ్ ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. 65 కొత్త చికిత్సా విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఏదైతే విధానం 1672 చికిత్సా విధానాలు ఉండగా 1175 ప్రొసీజర్ ప్యాకేజ్ ధరలు అయితే, దీంతో పాటు వాటికి అయ్యేటువంటి ఖర్చు కూడా మొత్తానికి ఒకేసారి పెంచామని చెప్పేసి దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుందనే విధంగా తెలియజేశారనమాట. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1402 ఆసుపత్రులు అయితే ఆరోగ్య సేవలు అందుబాటులో అయితే ఉన్నాయి. దీనికి నిధులకు సంబంధించి 497.29 కోట్లు అవసరమగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక హామీ కూడా నెరవేర్చలేదు. మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ కోరిక న్యాయమైంది కాబట్టి అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు అని చెప్తున్నారు. తెలంగాణలో అవ్వాతాత దాదాపు ఈరోజు 9 తారీఖు అంటే రేపు అయితే చివరి రోజు అవుతుంది. ప్రభుత్వం కూడా ఇవ్వాల్సింది 10 తారీఖు లోపు అయితే గత నెలలో ఇచ్చింది కాబట్టి మరి ఈ నెల ఆశ చూపారు, ఒక నెల మాత్రమే ఇచ్చారు. మరి ఈ నెల ఇంకా ఎవరికైనా సరే ఆసరా పెన్షన్లు గత నెల తెచ్చుకోకపోయినా, లేదంటే ఆసరా పెన్షన్లు కనుక ప్రతి నెల 3 నెలలు కనుక మిస్ చేసుకుంటే పెన్షన్లు కూడా కట్ చేస్తున్నారు. కాబట్టి మీరు పెన్షన్లు ఇచ్చినప్పుడు తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. చాలామంది అంటున్నారు ఈ పాత నెల చెప్తున్నారు, ఈ నెల ఏమైందనే ముచ్చట చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెన్షన్ రావడం వేరు, దాంట్లో తీసుకోకపోయినా పెన్షన్ పూర్తిగా రద్దు అవుతున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే సాధారణ పెన్షన్లు దాదాపు సాధారణంగా ఇచ్చేటువంటి 2016, మిగతా వారికి ఇచ్చేటువంటి వికలాంగులకు 6016 ఇవ్వాలి, కానీ 4016 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి ప్రొసీజర్ కావచ్చు, రాష్ట్ర బడ్జెట్ ఖజానా లేదనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఒకవేళ రేపు మనకు ప్రధానంగా ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈరోజు అయితే కొలుదీరబోతుంది కాబట్టి, ఇక ఎన్డీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కేంద్రంలో కాబట్టి సమస్యలు అయితే ఉన్నాయి తెలంగాణలో. వీటిని ప్రభుత్వం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మహిళలకు దాంతోపాటు సాధారణంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒకరికి 7,000, 9,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇక తెలంగాణలో కూడా ఆల్రెడీ వీరిద్దరు గురు శిష్యుల సంబంధం ఉంది. ఒకవేళ అది కనుక నెరవేరిస్తే ఇక్కడ కూడా అడుగుతారు కాబట్టి ప్రభుత్వం రేపు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంది. ఈ నెల పెన్షన్లు ఖచ్చితంగా 1-2 రోజుల్లో మనకు అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఉన్నాయంటూ విశ్వసనీయ సమాచారం. మ్యాక్సిమం 70-80% వరకు సాధారణ పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. పాత నెల పెన్షన్ మాదిరిగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తున్నానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ